సోదరులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉత్పన్నం కావడం అనేది చాలా బాధాకరం. ఇది ఆవేదన కలిగిస్తున్న అంశం. దీనికి ప్రధానంగా సిఐ నాగరాజు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడైనా రౌడీజాన్ని అరికట్టాల్సిందే, రౌడీజాన్ని నిర్మూలించాల్సిందే. రౌడీ అంటే పర్యాయ పదం ఓ మర్డర్ కేసులు ఉన్న వాళ్ళను, ఓ ఫోక్సో కేసులో ఉన్న వాళ్ళను, ప్రతి సంవత్సరం హత్యా ప్రయత్నాల కేసులో ఉన్న వాళ్ళను, లేదా దాడుల కేసులు ఉన్న వాళ్ళను ఖచ్చితంగా వారిని అరికట్టే దిశగా చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాల్సిందే. ఈ విషయంలో పేరుపోగు క్రాంతి కుమార్ అంశం దానికి ముడిపెట్టలేం. ఆయన మీద ఎలాంటి మర్డర్ కేసులు లేవు, ఎలాంటి ఫోక్సో కేసులు లేవు. అదే సమయంలో చిన్న చిన్న కేసులు ఏదో ఆ యుక్త వయసులో ఏదన్నా జరిగితే అది 8 ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటనల చిన్న కేసులు మాత్రం ఉన్నాయి. ఈ 8 ఏళ్లలో ఎలాంటి క్రిమినల్ కేసులు ఆయన మీద నమోదు కాలేదు. అయినప్పటికీ మర్డర్ కేసులలో ఉన్నోళ్ళను, ఫోక్సో కేసులు ఉన్నోళ్ళను, అనునిత్యం ఇతరుల మీద దౌర్జన్యాలు చేస్తున్న కేసులు ఉన్నోళ్ళతో సమానంగా క్రాంతి కుమార్ను కూడా చూడడం అనేది మొదలు సిఐ చేసిన తప్పు. ఆ సిఐ చేసిన తప్పు. ఆ రోజు క్రాంతి కుమార్ను తీసుకెళ్లడానికి ఏ పోలీసులు అయితే వచ్చారో, అంతకుముందు ఏదన్నా సంఘటన జరిగి ఒక కేసు నమోదవుతే, అంతకుముందు ఏదైనా సంఘటన జరిగి క్రాంతి కుమార్ ఏదైనా సంఘటనలు పాల్గొని ఏదన్నా దౌర్జన్యం చేసిన కేసు నమోదవుతే ఆ నమోదైన కేసులో పోలీసులను పంపించవచ్చు, విచారణ చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఎలాంటి కేసు నమోదు కాలే. 8 ఏళ్ళుగా ఎలాంటి కేసు నమోదు కాని వ్యక్తిని నిరంతరం హరాస్మెంట్ చేసే పద్ధతిలో అతని మీద మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఎప్పుడైతే సిఐ గారు ప్రవర్తిస్తున్నాడో ఆ ప్రవర్తనకు భయపడి ఆవేదన చెందే తను ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమైనాయి. దీనికి ప్రధాన కారకుడు సిఐ ప్రవర్తన. నేను మళ్ళీ చెప్తున్నా, మావోయిస్టులకు ఒక సిద్ధాంతం అంటున్నది, కానీ వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉండడమే ఏ ప్రభుత్వమైనా అంగీకరించలేని పరిస్థితులు పడతాయి. రౌడీలకు రౌడీజానికి సిద్ధాంతం అంటే ఉండదు. వాళ్ళు ఉన్న చోట ఎక్కడనైనా ప్రజలు భయభ్రాంతులనే ఉంటుంటారు. వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ రౌడీజానికి పర్యాయ పదం ఏంటనే విషయం కూడా 8 ఏళ్లుగా ఒక కేసు నమోదు కానీ ఎలాంటి ఘర్షణలు లేని, ఎలాంటి దాడులు లేని వ్యక్తిని కూడా మళ్ళీ రౌడీ కింద ట్రీట్ చేసి వేధించే ప్రయత్నం చేయడం అనేది, ఇది రౌడీజాన్ని అరికట్టడం పేరుతో పోలీస్ డిపార్ట్మెంటే, ముఖ్యంగా నాగరాజు లాంటి వాళ్ళే ఒక రౌడీ పాత్ర పోషించినట్టు అయింది. వాస్తవానికి ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండబడి సిఐ నాగరాజు రౌడీజాన్ని అరికట్టే పేరుతో, ఆ పేరు గొప్పగా తెచ్చుకుంటుండనే పేరుతో ఆయనే చాలా కేసులను ఒక రౌడీలాగా పరిష్కరించుకున్నట్టుగా చాలా కేసులు ఆయన పరిధిలో తీసుకొని కేసులు నమోదు చేయకుండానే ఆయన పద్ధతిలో రౌడీలు ఎట్లయితే బెదిరించి అదిరించి కొన్ని ప్రయత్నాలు చేసుకుంటారో స్వార్థం కోసం, రౌడీజాన్ని అరికట్టే పేరుతో కూడా నాగరాజు సేమ్ పాలసీని, సేమ్ దృక్పథాన్ని అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. కాబట్టి మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారకుడైన, ఖచ్చితంగా ఆయన ఆత్మహత్య ప్రయత్నం ఆత్మహత్య చేసుకోవడానికంటే ముందే నన్ను అకారణంగా ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పి, అకారణంగా ఆయన హింసించే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి ఆయనే మరణ వాంగ్మూలం లాంటి వాయిస్ ఇచ్చాడు కనుక అది చాలు కేసు నమోదు చేయడానికి, అది చాలు నాగరాజు గారి మీద కేసు నమోదు చేయడానికి. కాబట్టి నాగరాజు మీద ఖచ్చితంగా, ఈయన మరణానికి కారణం నాగరాజే కనుక ఆయన మీద కేసు నమోదు చేయాల్సిందే. ఖచ్చితంగా SC/ST యాక్టు ఖచ్చితంగా వర్తింపజేయాల్సిందే. కుటుంబాన్ని, పేరుపోగు కుటుంబాన్ని
రాష్ట్ర ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టి చొరవ తీసుకొని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఖచ్చితంగా ఇక్కడ భిన్న వాదనలు కనిపిస్తున్నాయి. సిఐ నాగరాజు గారి విషయంలో భిన్న వాదనలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆయన రౌడీలు అంటే ఆయన పేరు చెప్తేనే రౌడీలకు హడల్ అనే పేరుతో రౌడీజాన్ని అరికట్టిండనే పేరుతో కొంత ప్రజల్లో ఒక సానుభూతి వ్యక్తం చేస్తూకుండాట్టుగా కొన్ని ప్రదర్శనలు జరిగినాయి. కానీ ఇంకో దృక్పథం చూసుకుంటే రౌడీజాన్ని అరికట్టే పేరుతో తన పాత్ర కూడా అదే విధంగా పోషించండి చెప్పి ఇటు అరికట్టే పేరుతో తను కూడా అదే పాత్ర పోషించండి అని చెప్పి మరో వాదన కూడా ఉన్నది. ఈ రెండు వాదనలను దృష్టిలో పెట్టుకొని సిట్ ఏదైతే హరికృష్ణ సాయి కృష్ణ అంశం మీద ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో దాన్ని విస్తరించి ఖచ్చితంగా పేరుపోవు క్రాంతి కుమార్ అంశాన్ని కూడా సిట్ పరిధిలోకి చేర్చాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో పెద్ద మనసు చేసుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఏ కారణాల వల్ల ఈ బిడ్డ క్రాంతి కుమార్ తండ్రిని కోల్పోయాడు, తండ్రి బిడ్డను కోల్పోయాడు, తల్లిదండ్రులు కోల్పోయారు, చెల్లెండ్లు అక్కలు కోల్పోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా గౌరవ వెంకటేశ్వరరావు గారిని ఎట్లయితే అక్కడ బాధిత కుటుంబ తల్లిదండ్రులను పిలిపించుకొని జరిగిన విషయాన్ని తెలుసుకొని ఎట్లయితే వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేశాడు ఖచ్చితంగా మా సోదరుడు వెంకటేశ్వరరావు గారి వెంకటేశ్వరరావు గారిని కూడా ఖచ్చితంగా పిలిపించుకొని ఓదార్చి తగిన అండదండలు అందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.